హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. మన గార్డెన్లోకి కొత్త ఆర్చిడ్ మొక్కలు పిలనాప్సిస్ 15 వెరైటీస్ సీడ్లింగ్స్ వచ్చాయి. వాటిని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా వచ్చాయి. 15 వెరైటీస్. కొంచెం ప్యాకింగ్ అంత బాగా చేయలేదు, కానీ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుంది అనిపించింది. అయినా పర్లేదు, హెల్దీగానే వచ్చాయి ప్లాంట్స్. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా. ఏమయ్యాయంటే కొద్దిగా బాక్సింగ్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల వాటికి ఏదైతే సాయిల్ అంటే మనకు వాటికి కోకో చిప్స్ పెడతారనమాట. సీడ్లింగ్ వాటిలోనే పెంచుతారు. ఆ కోకో చిప్స్ అంతా ఏమైపోయాయంటే చిందరవందరగా వెళ్ళి అయిపోయాయి. అంతేకాకుండా కొన్ని రూట్స్ డ్యామేజ్ అయిపోయాయి అన్నమాట. అదే నీట్గా ప్యాకింగ్ చేసి ఉంటే బాక్స్ ఇసిరి పారేసినా కూడా సరే మనకు దానిలో పెట్టిన ఏదైతే ఉందో మీడియా అది బయటకు వచ్చి ఉండదు. అంటే ఒక్కొక్క ప్లాంట్ని ఒక చిన్న పేపర్లో ర్యాప్ చేసి ఆ తర్వాత మళ్ళీ ర్యాప్ చేసి ఉంటే సాయిల్ అనేది పక్కకు వెళ్ళకుండా, అంటే సాయిల్ అంటే మీడియా, దీనికి సాయిల్ ఏంటి, ఆర్చిడ్స్కి మ్యాక్సిమం వీళ్ళు కోకో చిప్స్ కానీ కోకో చిప్సే యూజ్ చేస్తారు. కోకో చిప్స్ అంటే బాగా క్రష్ చేసిన కోకో చిప్స్ వాడతారు అన్నమాట సీడ్లింగ్ పెంచడానికి. కొద్దిగా పెద్ద అయితే ఆస్పరాగస్ మాస్ అని, అది మన హిమాలయ అటు సైడు, మేఘాలయ అటు సైడ్ అడవుల్లో చెట్ల మీద పెరుగుతుంది అనమాట మాస్. ఆస్పరాగస్ మాస్ అంటారు. ఆ మాస్లో పెంచుతారనమాట. బ్లూమింగ్ స్టేజ్ ప్లాంట్ని ఆర్చిడ్స్కి ఆస్పరాగస్ మాస్ వాడతారు. చూడండి, నేనేం చేశానంటే కొద్దిగా రూట్స్ డ్యామేజ్ అయిపోయినందువల్ల ఆ మీడియా అంతా లూజ్గా లోపల పడిపోయింది. అందుకేం చేశానంటే ప్రతిదాన్ని నేను బయటికి తీసేసాను అనమాట. తీసేసి ఏవైతే పాడైపోయి కొద్దిగా క్రష్ అయిపోయిన రూట్స్ ఉన్నాయో వాటిని నీట్గా తీసేసాను బయటికి. అయినా ప్లాంట్స్కి హెల్తీగానే ఉన్నాయి, అంతే, ప్లాంట్స్కి ఏం కాలేదు. కాకపోతే ఇంకొద్దిగా కేర్ తీసుకుంటే బాగుండేమో అనిపించింది నాకు. ఇవి ప్లాంట్స్ అన్నీ ఆర్డర్లో కూర్చున్నాయి, చూసారా, హెల్తీగానే ఉన్నాయి. ఎక్స్ట్రా ఏవైతే పాడైపోయిన రూట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ నీట్గా కట్ చేసేసాను అనమాట. సో హెల్దీ సీడ్లింగ్సే వచ్చాయి. నేను బాధపడ్డ విషయం ఏంటంటే ఇంకొద్దిగా ప్యాకింగ్ గట్టిగా ఉండే బాక్స్లో ప్యాకింగ్ చేసి పంపించుంటే బాగుండేది అనిపించింది. వీళ్ళు ఏం చేశారంటే అట్టపెట్టిని రౌండ్గా చుట్టి దాని లోపల ప్యాక్ చేసి పంపించారు. తర్వాత నేను వాటిని ఫంగల్ ట్రీట్మెంట్ కూడా చేశాను. ఇంకొక వీడియోలో అది ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. చూడండి, ఇలా ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ వాష్ అంతా అయిపోయిన తర్వాత ప్లాంట్స్ నీట్గా వచ్చేసాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నేను